చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిల్ వచ్చిందండి. అది మెడికల్ గ్రౌండ్స్ మీద వచ్చింది 4 వారాల పాటు. కాబట్టి ఈ సమయంలో ఒక కేసులో బెయిల్ వచ్చింది కాబట్టి మధ్యంతర బెయిలు, వేరే కేసులో ఆయన్ని మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉందా అనేటువంటి అనుమానం చాలామందికి ఉంది. అసలు మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయని చూడాలి. ఎన్ని కేసులు ఉన్నాయంటే 6 కేసులు ఉన్నాయి. 6 కేసులు ఏమిటంటే ఫస్ట్ పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఆ కేసులో ఆయన అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నారు. రెండవ కేసు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, మూడవ కేసు ఫైబర్ నెట్ కేసు, నాలుగవ కేసు అంగళ్ళు కేసు. ఈ అంగళ్ళు కేసు అనేది మాత్రం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అనేటువంటి చట్టం ఏదైతే ఉందో దాని కింద పెట్టింది కాదు. అది ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆ బాధ్యతల నిర్వహణలో చేసినటువంటి అవినీతి కేసు కాదు, అవినీతి ఆరోపణల కేసు కాదు, అది అటెంప్ట్ టు మర్డర్ కేసు. కాబట్టి సిఆర్పిసి కేసు అది. సో అంగళ్ళు కేసు నాలుగవది. ఇది కాకుండా ఈ లాస్ట్ 1 వీక్లో కొత్తగా మరొక కేసు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారండి ఏపీసీఐడి వాళ్ళు. అదేమిటంటే అంతకుముందు అమరావతి ఎస్ఐఎన్ ల్యాండ్స్ కేసు ఒకటి పెట్టారు. ఆ కేసులో క్వాష్ పిటిషన్ కూడా వేశారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన నారాయణ గారు ఉన్నారు. అయితే ఆ కేసు ముగింపు దశకు వచ్చింది. ఆ దశలో ఏపీసీఐడి వాళ్ళు కొత్తగా పిటిషన్ వేశారు, ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేయండి, ఎందుకంటే మా దగ్గర కొత్తగా కొన్ని ఆధారాలు లభించినాయని. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆధారాల మీద ఆధారపడి రేపు కోర్టు తీర్పు ఇవ్వబోతోంది, క్వాష్ చేయొచ్చా లేదా ఈ అసైన్మెంట్ ల్యాండ్ కేసుని అని. ఈ లోపల వీళ్ళు కొత్త పిటిషన్ వేసి మళ్ళీ రీఓపెన్ చేయండి అని అడిగారు. కానీ హైకోర్టు వారు ఇంకా దాన్ని రీఓపెన్ చేయలేదు. కాబట్టి ఆ కేసులో ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రస్తుతానికి ఏపీసీఐడికి అవకాశం ఉండదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి. అది 5వ కేసు. 6వ కేసు అందరికీ తెలుసు, అది 28వ తేదీ డేట్తో వాళ్ళు పెట్టిన కేసు ఏపీసీఐడి వాళ్ళు. అది ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి ఫిర్యాదు మీద పెట్టారు, ఆ లిక్కర్ కేసు. సో మొత్తం 6 కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటే అందులో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన జైల్లో ఉన్నారు, అందులో ఆయనకి ఇప్పుడు మధ్యంతర బెయిల్ వచ్చింది. ఆ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అట్లాగే ఫైబర్ నెట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అంగళ్ళు కేసు, ఈ రెండింటిలో ఏపీ హైకోర్టు వారు ముందస్తు బెయిల్ ఇచ్చారు ఆల్రెడీ. ఇక మిగిలింది ఫైబర్ నెట్ కేసు. ఈ ఫైబర్ నెట్ కేసులో బెయిల్ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టుకి అప్పీల్ మీద వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారి తరఫు లాయర్లు. దాని మీద సుప్రీంకోర్టు బెంచ్ ఏమన్నదంటే, మేము ఆల్రెడీ ఈ క్వాష్ పిటిషన్ వింటున్నాం కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కేసులో దీని మీద తీర్పు ఇచ్చిన తర్వాత దాని మీద కూడా మేము కేసు పరిశీలిస్తామని చెప్పి, ఆ సందర్భంగా మేము స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీర్పు ఇచ్చే వరకు ఈ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయవద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాయర్లు కూడా సుప్రీంకోర్టులో ఆ మేరకు అండర్టేకింగ్ ఇచ్చారు. ఓరల్ అండర్టేకింగ్ అనుకోండి ఇదంతా. ఏమైనప్పటికీ ఆ కేసులో కూడా అరెస్ట్ చేయడానికి ఇప్పట్లో అది వీలు కాదు. కాబట్టి ఇక మిగిలింది ఏమిటి అంటే కొత్తగా పెట్టినటువంటి ఈ లిక్కర్ కేసు. ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడానికి అవకాశం ఉన్నది. అయితే 4 వారాల పాటు మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ ఇచ్చింది కాబట్టి హైకోర్టు మెడికల్ గ్రౌండ్స్ మీద ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అరెస్ట్ చేసినా కూడా వాళ్ళు కాగితం మీద రాసుకోవడమే కానీ యాక్చువల్గా ఫిజికల్గా తీసుకెళ్లి జైల్లో పెట్టడానికి వీల్లేదు. కాబట్టి ఈ 4 వారాల్లో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదో ఒక వంకతో మళ్ళీ అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. అయితే 4 వారాల తర్వాత మళ్ళీ ఆయన జైలుకి వెళ్తారు మామూలుగా అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో. కానీ ఈ లోపల స్కిల్ డెవలప్మెంట్ కేసులో మెయిన్ బెయిల్ పిటిషను ఆల్రెడీ కోర్టులో ఉన్నది, దాన్ని మేము విచారిస్తామని కూడా చెప్పింది హైకోర్టు. ఒకవేళ ఆ కోర్టులో కనుక బెయిల్ వస్తే ఆయన మళ్ళీ నవంబర్ 28వ తేదీన తిరిగి రాజమండ్రి జైలుకి వెళ్ళేటువంటి అవసరం ఉండదు. లేదా సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ వేశారు, అది నవంబర్ 9వ తేదీలోగా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అంటే మరొక 9 రోజుల్లో. ఒకవేళ అందులో తీర్పు వచ్చి ఆ తీర్పు అనుకూలంగా వస్తే అప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ చేయడానికి వీలుండదు. ఒకవేళ క్వాష్ పిటిషన్ కనుక సుప్రీంకోర్టు అనుమతిస్తే అప్పుడు నాట్ ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్ కేసు అండి, ఫైబర్ నెట్ కేసు ఉండదు, అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఉండదు, అమరావతి అసైన్మెంట్ ల్యాండ్ కేసు ఉండదు, అలాగే
నిన్న తాజాగా పెట్టినటువంటి ఈ లిక్కర్ స్కామ్ కేసు, ఆ లిక్కర్ కేసు కూడా ఉండదు. ఎందుకంటే వాటన్నిటికీ కూడా 17A వర్తిస్తుంది కాబట్టి అవన్నీ కూడా ఎగిరిపోతాయి. అంటే మళ్ళీ 17A కింద గవర్నర్ గారి అప్రూవల్ తీసుకుంటేనే వాళ్ళు కేసు మళ్ళీ కొత్తగా పెట్టడానికి ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన అంగళ్ళు కేసు ఒక్కటే. కానీ అంగళ్ళు కేసు అనేది అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. ఆ కేసులో ఆల్రెడీ ముందస్తు బెయిల్ వచ్చింది కాబట్టి ఆ కేసులో అరెస్టు భయం లేదు. కాబట్టి క్వాష్ పిటిషన్ కనుక సుప్రీంకోర్టు అనుమతిస్తే ఇక ఈ ఏ కేసుల్లోనూ ప్రస్తుతానికి అరెస్టులు ఉండేటువంటి అవకాశం లేదు. ఒకవేళ ఆ క్వాష్ పిటిషన్ అనుమతి ఇవ్వకపోతే సుప్రీంకోర్టు 4 వారాల తర్వాత ఒకవేళ స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ వచ్చినా కూడా మళ్ళీ ఈ లిక్కర్ కేసులో కొత్తగా అరెస్టు అనే ప్రక్రియను మొదలుపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అవకాశం ఉంటుందండి. ఇవన్నీ జరగకపోతే, ఏమీ జరగకపోతే, అయితే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తరఫున, చంద్రబాబు నాయుడు గారి పార్టీ తరఫున ఆల్రెడీ అక్కడ ముందస్తు బెయిల్ కోసం ఈ కొత్తగా పెట్టినటువంటి లిక్కర్ కేసులో అప్లికేషన్ వేశారు. కాబట్టి అందులో కనుక ముందస్తు బెయిల్ వచ్చిందనుకోండి, అప్పుడు అందులో కూడా అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి కనీసం నవంబర్ 28 వరకు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేది ఇక ఉండదు ఏ కేసులోనూ. 28 తర్వాత ఈ రకరకాల పరిణామాలు ఏవైతే ఉన్నాయో నేను చెప్పానో, బెయిల్ వచ్చినా మెయిన్ కేసులో ఆయన వెళ్ళే అవకాశం ఉండదు. క్వాష్ పిటిషన్లో ఒకవేళ క్వాష్ కనుక అయితే అప్పుడు కూడా అవసరం ఉండదు. ఇవేవీ జరగకపోయిన పక్షంలో కూడా ఇప్పుడు లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు కాబట్టి అందులో కనుక ముందస్తు బెయిల్ వస్తే అప్పుడు ఇక ఏ కేసులోనూ కూడా ఆయన అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండదు.